థ్యాంక్ యూ జీసస్. ఓర్రిగ భాషల రమహ. సో ఈరోజు మన వర్తమానం ఏంటంటే రిడమ్షన్, జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, పర్ఫెక్షన్. తెలుగులో విమోచింపబడుట, నీతిమంతులుగా మార్చబడుట, శాంక్టిఫికేషన్ అంటే పరిశుద్ధపరచబడుట, చివరికి సంపూర్ణులుగా మార్చబడుట లేదా పరిపూర్ణులుగా మార్చబడుట. ఫస్ట్ది ఏంటంటే విమోచింపబడుట. విమోచింపబడుట, నీతిమంతులుగా తీర్చబడుట, పరిశుద్ధపరచబడుట, నెక్స్ట్ పరిపూర్ణులుగా తీర్చబడుట. ఇదంతా ఒక ప్రాసెస్. ఇదంతా ఏంటి? ఒక ప్రాసెస్. ఫస్ట్ రిడెంప్షన్, విమోచింపబడుట. రెండో ప్రాసెస్ ఏంటంటే నీతిమంతులుగా దేవుడు చేశాడు మనల్ని. మూడో ప్రాసెస్ ఏంటని చెప్పేసి నీతిమంతులుగా చేసినట్టు నిన్ను ఆయన పరిశుద్ధపరుస్తాడు. నాలుగోది ఏంటి అని చెప్పేసి అంటే చివరికి యేసు ముందు నీ ప్రాణ ఆత్మ దేహములను ఆయన పరిశుద్ధంగా మార్చబోతున్నాడు, సంపూర్ణంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఇదంతా ప్రాసెస్ అనమాట. సో బంగారంగా పిలువబడాలంటే అది కూడా చూడండి, అది ఎక్కడో ఒక రాయి నుంచో లేకపోతే రాయి కింద ఉన్నటువంటి మట్టిలో నుంచో ఎక్కడి నుంచో తీస్తాడు బంగారం. లేదా భూమి యొక్క అంతర్భాగం లోతైనటువంటి చాలా లోతైనటువంటి భాగం నుంచి తీస్తాడు. విలువైనవి ఎప్పుడు ఎక్కడ దొరుకుతాయి తెలుసా? భూమి మీద దొరకవు. ఎక్కడ దొరుకుతాయి? లోతులో దొరుకుతాయి. ఎక్కడ దొరుకుతాయి? లోతులో. అందుకే నీవు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి అన్నా, దేవుని యొక్క మేలైనటువంటి లేదా శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని యొక్క వాక్యంలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే లోతుగానండి, కొద్దిగా లోతుకి వెళ్ళి పరీక్షించాలి. పెట్రోలియం మనకి భూమి మీద దొరుకుతుందా లేకపోతే సముద్రం యొక్క అంతర్భాగాల నుంచి తెస్తారు పెట్రోలియం. ఆయిల్స్, ఇప్పుడు మనం వాడేటువంటి ఆయిల్స్ కానీ ఇవన్నీ కానీ ఎక్కడి నుంచి తీస్తారంటే సముద్రం యొక్క అంతర్భాగం నుంచి తీస్తారు. అంటే సముద్రమే ఇంకా లోయలాగా ఉంటే మళ్ళీ ఆ సముద్రంలో చాలా డెప్త్కి వెళ్ళి ఆ ఇసుకని తవ్వుకుంటూ వెళ్ళిపోయి ఆ ఇసుకను తవ్విన తర్వాత రాయి వస్తుంది. ఆ రాయి దగ్గర నుంచి అలా తవ్వుకుంటూ బొక్క పెట్టి అందులో నుంచి నూనె తీస్తే అది పెట్రోల్ లాగా మారిపోతుంది. అంటే శ్రేష్టమైనవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి? లోతులో. మరి నీకు చెప్పండి, నీకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు కావాలా లేకపోతే పైపైన ఆశీర్వాదాలు కావాలా? శ్రేష్టమైన ఆశీర్వాదం. అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దేవునిలో లోతైన సహవాసం నీకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇస్తుంది. ఏ సహవాసము? లోతైన సహవాసం. హల్లెలూయా. చూద్దాం ఈరోజు రిడెంప్షన్, విమోచన. ఫస్ట్ది ఏంటంటే అండర్లైన్ చేసుకుంటా, విమోచన. ఫస్ట్ విమోచన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. ఆయన రక్తం వల్ల మనకేంటంట? విమోచనము. ఆయన రక్తం వల్ల మనకేంటి? విమోచనం. అంటే మనమంతా ఆయన రక్తం వల్ల విమోచింపబడ్డాం. అంటే ఈ విమోచన అంటే ఏంటంటే నీవు నీ సొత్తు కాదు. చూడండి, అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు అన్నమాట, నేను పాపమునకు అమ్మివేయబడుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక చూడండి. ఈరోజు వాక్యం జాగ్రత్తగా వినాలి, హృదయంతో వినాలి. లిజన్ ఫ్రమ్ యువర్ హార్ట్. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ అధ్యాయం 14వ వచనం చదవండి అమ్మా.
ధర్మశాస్త్రము ఉమ్, ఆత్మ సంబంధమైనది ఉమ్, ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమునై ఉన్నాను. మనం ఏమేమంటాం ఫస్ట్ అసలు అంటే అమ్మ పడిపోయావు అంటే నిన్ను ఎవరో కొనేసుకున్నారు. ఇంకా అంటే యేసుక్రీస్తు వచ్చేంత వరకు నువ్వు ఎవరికో అమ్మబడితివి. చూడండి, ఇప్పుడు మేము కొత్తగా ఉద్యోగాల్లో జాయిన్ అయినప్పుడు చదువుకున్న తర్వాత మాకు ఇంజనీరింగ్ పూర్తి అయిపోయిన తర్వాత కొన్ని ఉద్యోగాలు వచ్చాయి. ఈ ఉద్యోగాలు వచ్చిన తర్వాత మాకు ఏం చెప్పారంటే బాండ్ అంటారు. బాండ్ ఎంతమంది తెలుసు? బాండ్ తెలుసా తెలియదా? ఈ ఉద్యోగాలు వచ్చిన తర్వాత మనకు ఒక సంతకం తీసుకుంటారు అన్నమాట వాళ్ళు. ఏంటంటే ఆ సంతకము, నువ్వు ఈ కంపెనీలో నీకు ఉద్యోగం వచ్చినట్టు, మళ్ళీ ఈ కంపెనీ 3 సంవత్సరాల దాకా నువ్వు బయటికి కదిలేదు. ఇక ఎన్ని సంవత్సరాల దాకా? 3 సంవత్సరాలు. ఎందుకు అంటే మేము జీతం ఇచ్చి నేను ఏం చేసేస్తున్నాం, మిమ్మల్ని కొంటున్నాం. ఇంకా నువ్వు ఏదైనా చేయాలి, ఏదైనా కంపెనీకి వెళ్ళాలంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళాలా? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు నువ్వు ఎవరికి అమ్మబడితివి? ఆ కంపెనీకి అమ్మబడితే. ఇక నువ్వు ఏం చేయాలన్నా, నీకు అంతకంటే మంచి ఉద్యోగం వచ్చినా కూడా ఎక్కడ ఉండాలా? ఇంక అక్కడే ఉండి చేయాలా, ఆడ పడి ఉండాలి తప్ప నేను నా ఇష్టం వచ్చిన దగ్గరికి పోతా అని చెప్పేసి అంటే వాడు ఊరుకుంటాడా? నీకు ఎంతైతే జీతం ఇచ్చాడో నా జీతం తిరిగి ఇచ్చే అంటాడు. నీకు ఎంతైతే ఇచ్చానో ఇన్ని లక్షలు కట్టేసిన తర్వాత అప్పుడు నువ్వు నీ మీద నేను వెచ్చించాను కాబట్టి అదంతా ఇచ్చినాను, నువ్వు అప్పుడు వెళ్ళు, అంతేలే, కానీ అప్పటిదాకా నువ్వు వెళ్ళడానికి లేదు అని చెప్పేసి అందులో కూడా రాసి ఉంటుంది. చూడండి ఎలా ఉంటుందంటే, ఒకవేళ నువ్వు మధ్యలో గినకి వెళ్ళిపోతే ఇన్ని లక్షలు నువ్వు కట్టాలా, ఒకవేళ నువ్వు మధ్యలో గినకి వెళ్ళిపోతే ఇన్ని వేలు నువ్వు కట్టాలా. అంటే ఒక వ్యక్తి ఏమైపోయాడంటే ఆ కంపెనీకి అమ్మివేయబడ్డాడు. అలాగే మనం ఫస్ట్ అంట దేనికి అమ్మివేయబడ్డాం అన్నది బైబిల్లో? దేనికి? పాపముకు అమ్మివేయబడ్డాం. ఎవరు అమ్మేశారు మనని అని చెప్పేసి అంటే ఆదాము చేసినటువంటి ఒక్క పాపము అది అనేక మందికి పాపంగా మారిపోయింది. ఎంతమందికి పాపంగా మారిపోయింది? అనేక మంది. ఆ తర్వాత ఆదామును పోలి పుట్టిన వారందరూ దేనికి అమ్మివేయబడుతున్నారు? పాపానికి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెను. ఒక మనుషుని ద్వారా ఏం ప్రవేశించింది? పాపం. ఆ వ్యక్తి ఎవరు అంటే ఆదాము. సో తినొద్దు అన్న పండు తినడం వల్ల ఆయనలోనికి పాపం ప్రవేశించింది. సో చదవండి, నెక్స్ట్ టైం ఉందో చూడండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలోకి ఎలాగూ ప్రవేశించినో అలాగే నిన్న మనుషులందరూ పాపం చేసినారు. ఇప్పుడు మనుషులందరూ ఏం చేశారు? ఒక్కడు పాపం చేసినందుకు అందరూ ఏమైపోయారు? ఇప్పుడు పాపులు అయిపోయారు. ఎవ్రీవన్ బికేమ్ సిన్నర్స్. అందుకే మీకు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చదివితే నీతిమంతుడు ఒక్కడును లేడు. అంటే దీన్ని బట్టి చూస్తే ఎంతమంది పాపానికి అమ్మివేయబడి ఉన్నారు? ఎంతమంది? అందరూ. ఇక్కడ కూర్చున్న నువ్వు, నేను కూడా ప్రధాన పాపిని. ఆ వాక్యం బోధించేటువంటి పౌలు గారు కూడా ఏమంటాడంటే, నేను పాపులందరిలో ఏ పాపిని అంటాడు తెలుసా? ప్రధాన పాపిని. నేను పాపిని కాదు, మళ్ళీ ప్రధాన పాపిని. అంటే పాపంలో కూడా లెవెల్స్ ఉన్నాయి. అంటే ఒకవేళ నిన్ను విమోచించాలి, ఒకవేళ ఇప్పుడు చూడండి, నువ్వు అమ్మివేయబడ్డావు, నిన్ను ఒకరు కొనేసుకున్నారు. పాపం అనేటువంటి ఒక వ్యక్తి కొనేసుకున్నాడు. ఒకవేళ నీకు విడుదల రావాలి అంటే ఏం చేయాలంటే ఆ పాపమునికి తగినటువంటి వెల చెల్లించొద్దా? చెల్లిస్తేనే నువ్వు విడిపించబడతావు. చదవండి, మీరు చదవండి, 12వ వచనం చదవండి. ఇట్లుండగా మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగూ ప్రవేశించెను. చూడండి, ఇట్లుండగా మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము లోకంలోకి ఏ విధంగా ప్రవేశించండి. పాపం వల్ల వచ్చే జీతం ఏముంది? మళ్ళీ మనకి మరణం. ఇది అందరికీ తెలిసిందే. పాపం వల్ల జీతం మరణము. మనిషి ఫస్ట్ ఆదాము పాపం చేసినప్పుడు హీ డైడ్ ఇన్ స్పిరిట్, ఆత్మలో మరణించాడు. ఆత్మలో మరణించినటువంటి వ్యక్తి చివరికి ఎక్కడ చనిపోవాల్సి వచ్చింది? శరీరమందు. అయితే దేవుడు ఫస్ట్ స్టార్టింగ్ ఆదాము సృష్టించినప్పుడు మరణాన్ని సృష్టించాడా? మరణం అనేది లేదు ఆ వ్యక్తికి. ఆయన మహిమ శరీరంలో ఉన్నాడు.
అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనకేం చేస్తున్నాడంటే మనం పాపంను కమ్మివేయబడ్డాం. అయితే ఈ పాపం నుంచి మనం విమోచించి, దీన్నే విమోచింపబడుట అంటారు. అంటే మనం వేరే వాళ్ళకి అమ్మివేయబడ్డాము, ఆ పాపం కమ్మివేయబడ్డాం. అయితే ఈ పాపము నుంచి మనం విడిపించాలంటే దాన్ని వెల చెల్లించాలా, చెల్లించొద్దా? చెల్లించాలా. అయితే ఈ పాత నిబంధన గ్రంథంలో దాని వెల కింద ఏం చెల్లించేవారు తెలుసా? ఏం చెల్లించేవాళ్ళు మనం గత వారం కూడా చూసాం. మేకల యొక్కయు, గొర్రె పిల్లల యొక్కయు, కోడెల యొక్కయు, పావురముల యొక్కయు, పక్షుల యొక్కయు, లేదా దేవుడు చెప్పిన ప్రతి జంతువుల యొక్క రక్తం చిందించడం వల్ల జస్ట్ వాళ్ళకి విమోచన వచ్చేదా, లేకపోతే వాళ్ళ యొక్క పాపాలు కవర్ అయ్యేటి జస్ట్ అంతే. అది ఎక్కడ ఉంటుందంటే హిబ్రూలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. స్క్రిప్చర్స్ అందరూ రాసుకోండి, తర్వాత ఇంటికి వెళ్ళి చూసుకోండి. 1వ వచనం నుంచి చదవండి. హిబ్రూలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుంచి. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగల చూడండి, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదే గాని వస్తువుల నిజ స్వరూపము కలిగినది కాదు గనుక యాజకుడు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చేవారికి ఎన్నడిని ఏం కలగజేయలేదని ఉంది అక్కడ. అందరూ ఏం కలగజేయలేని ఉంది అక్కడ? సంపూర్ణ శుద్ధి. అంటే నీకు ఏం కలగజేయట్లేదు అంటే సంపూర్ణ సిద్ధి కలగజేయట్లేదంట. అంటే ఆ యొక్క మేకల రక్తము, కోడెల రక్తము ఏదో చేస్తుందిలే, కానీ నీకైతే సంపూర్ణత అయితే తీసుకొస్తుందా? తీసుకురావట్లే. మనం అంటూ ఉంటాం కదా, ఏమంటామంటే జనరల్గా ఈ సగం పని ఎందుకురా అంటారా? అనరా? చేస్తే మొత్తం చేయి, లేకపోతే చేయకుండా మానే. ఎంతమంది ఈ పదం వాడారు? ఎంతమంది ఈ పదం విన్నారు కనీసం? ఎందుకురా ఈ సగం పనులు, ఈ కొద్ది పనులు ఎందుకురా? చేస్తే మొత్తం చేయి. ఇది ఈ ధర్మశాస్త్రం యొక్క క్రియలు, లేకపోతే ధర్మశాస్త్రం యొక్క రక్తం కూడా అట్లాంటిదే. మేకల యొక్క రక్తము, కోడెల రక్తము ఏంటంటే సగం పని. ఇదేమో పూర్తిగా పాపాలు తీసివేసేటువంటి శక్తి ఈ రక్తానికి ఉందా? లేదు. చదవండి అమ్మ. అది సంపూర్ణ సిద్ధి కలగజేయనారు. అలాగూ చేయగలిగిన యెడల సేవించి వారు ఒక్కసారి శుద్ధిపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇంకనూ ఉండదు గనుక వాటిని అర్పించుట మానవృద్ధుడు కదా. అంటే ఇక్కడ చూడండి ఏముందంటే, ఒకవేళ ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి హలో ఏం డిస్టర్బెన్స్, ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ బలులు అర్పించిన తర్వాత ఒకవేళ ఆ వ్యక్తికి సంపూర్ణ సిద్ధి కలిగింది అనుకోండి, మళ్ళీ పోయి సంపూర్ణుడైపోయిన తర్వాత కూడా మళ్ళీ అర్పిస్తాడు ఆ బలి? అర్పించాల్సిన అవసరం లేదు. చూడండి, నీకు ఆకలేసింది, నీకేమేసింది? ఆకలేసింది. నీకు కావాల్సినటువంటి తృప్తిగా తినే అంత ఆహారం పెట్టా నేను. నువ్వు తినిన తర్వాత లాస్ట్కి ఏమంటున్నావు అని చెప్పేసి అంటే, తృప్తిగా తినిన తర్వాత మళ్ళీ ఏమంటున్నావు అని చెప్పేసి అంటే, నాకు ఇంకా పెట్టు అంటే, నీది ఆల్రెడీ ఎలా ఉందంటే నీకు కడుపులో ఇక్కడ మెడ దాకా ఉంది. ఇంకా నీకు అది ఎక్కదు, లోపల వేసినా కూడా ఏంటంటే బయటికి వచ్చేస్తుంది. ఇంకా పెట్టు అంటే దాని అర్థం ఏంటి? అత్యాశ. అవునా కదా? ఇంకా పెట్టు అంటే దాని అర్థం ఏంటి? అత్యాశ. అట్లాగే ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూడండి, నువ్వు పాపజ్ఞప్తి లేకుండా సంపూర్ణుడిగా దేవుడు శుద్ధీకరించిన తర్వాత రక్తంతో శుద్ధీకరించాడు అనుకోండి, మళ్ళీ ఆ బలివాసన అవసరం ఉందా? లేదు. నువ్వు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు దురాత్మతో వచ్చావు. ఏదో ఒక దురాత్మ బట్టి ఆ దురాత్మ నీకు రోగాన్ని కలగజేసిన తర్వాత ఆ రోగం నుంచి విడుదల పొంది ఆ దురాత్మ నుంచి విడుదల పొందామని చెప్పేసి సంఘానికి వచ్చావు. ఆ సంఘానికి వచ్చిన తర్వాత దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేసి నీలో ప్రవేశించినటువంటి ఆ దురాత్మను ఏం చేశాడు? బయటికి పంపించేశాడు. గొప్ప విడుదల నీకు కలగజేశాడు. ఇప్పుడు మరలా నీకు విడుదల ప్రార్థన కావాలా? ఒకసారి ఆ దురాత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నీకు విడుదల ప్రార్థన కావాలా? దేవుడు విడిపించమని ప్రార్థించాలా? లేదు. ఆమె యొక్క ఏదైతే విడుదల పొందుకుందో, ఏదైతే స్వస్థత పొందుకుందో ఆ స్వస్థత కాపాడబడినట్లుగా ప్రార్థించాలి. నెక్స్ట్ మన జీవితాన్ని వాక్యంలో కట్టుకోవాలి. అంటే వీళ్ళకి సంపూర్ణమైన విడుదల వస్తుందా? పాత రక్తంను బట్టి వస్తుందా? రావట్లే. ఎందుకు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంట అంటే, గత సంవత్సరం బలి అర్పించాడంట, మళ్ళీ సంవత్సరం గడిచిందంట, మళ్ళీ ఏం అర్పిస్తున్నారు వీళ్ళు? మళ్ళీ బలి అర్పిస్తున్నారు. అంటే వీళ్ళకి ఏం రావట్లేదంటే సంపూర్ణ సిద్ధి రావట్లే, సంపూర్ణత రావట్లే. వీళ్ళు ఉన్న పాప మనసాక్షి పోతుందా? పోవట్లే.
ఇట్లుంది పరిస్థితి. ఎలా అమ్మవేయబడ్డామంటే ఇంకా మన పాపం వదిలేస్తుంది అప్పుడప్పుడు, కానీ పూర్తిగా వదిలేస్తుందా? వదిలేయట్లే. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందని చెప్పేసి అంటే, ఏ దాసుడు ఇద్దరు యజమానులు ఉండరు. ఏ దాసుడికి చూడండి, ఇద్దరు యజమానులకి ఒక్కడ దాసుడు ఉంటే ప్రమాదం, ఇబ్బంది. కొద్ది కాలం నువ్వు వాడుకో, కొద్ది కాలం నేను వాడుకుంటా అంటే ఎట్లుంటుంది? దాసుడికి అదిరిపోదా? ఇప్పుడు ఇద్దరిని సాటిస్ఫై చేయాలంటే అట్టుంటుంది. ఒక్కడనే సాటిస్ఫై చేయలేక నాన్న తంటాలు పడుతున్నాడు. ఇప్పుడు ఇద్దరిని సాటిస్ఫై చేయాలంటే ఎలా ఉంటుంది చెప్పండి? అవట్లే. అందుకు వీళ్ళు ఏం చేస్తున్నారంట అంటే మాటికి ఊరికి బళ్ళు అర్పిస్తున్నారంట. అంటే బళ్ళు అర్పించి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం పోవట్లేదంట అంటే పాప జ్ఞప్తి. అంటే ఏంటంటే నీ పాపం వీళ్ళకి ఏం చేస్తుందంట అంటే మళ్ళీ జ్ఞాపకం చేస్తుంది. అరే నువ్వు పాపివి కదా. ఎన్ని సంవత్సరాలు ఆ పాపం గడిచినా కూడా వాళ్ళకి ఏం జ్ఞాపకం వస్తుందంటే వాళ్ళు చేసినటువంటి పాపమే జ్ఞాపకం వస్తుంది. అంటే వీళ్ళకి ఏం కలగలేదంటే సంపూర్ణ సిద్ధి కలగలేదు. అందుకే కొన్నిసార్లు ఏమవుతుందని చెప్పేసి అంటే, బ్రదర్ వాడిని క్షమించావా అని చెప్పేసి అంటే, క్షమించాను బ్రదర్ అని చెప్పేసి, కానీ క్షమించాను కానీ బ్రదర్ వాడిని మాత్రం నేను విడిచిపెట్టను, వాడిని జన్మలో మర్చిపోండి నేను. ఎలా ఉంది క్షమాపణ చెప్పండి? ఇది పరిపూర్ణమైన క్షమాపణ కాదు. బ్రదర్ వాడిని క్షమించాలే కానీ వాడి పేరు నాకు గుర్తు చేయమాకండి. వాడి పేరు నాకు గుర్తొస్తే బాగోదు చెప్తున్నా. వాడి గురించి మాట్లాడేటట్టయితే నువ్వు కూడా ఇంటికి రా మాకు ఇక పో. ఇది సంపూర్ణమైన క్షమాపణ ఇది కాదు. అంటే నీకేంటి క్షమించామని చెప్పేసి అంటున్నావు, లేకని వాడు చేసినటువంటి ద్రోహం గుర్తొస్తుందా? రావట్లేదా? గుర్తొస్తుంది. అలాగే పాత నిబంధన గ్రంథంలో కూడా ఏం జరుగుతుందంటే వాళ్ళు బళ్ళు అర్పిస్తున్నారు. కార్యాలు ప్రతి సంవత్సరం ఎడతెగకి ఏం అర్పిస్తున్నారు అంటే వాళ్ళు బళ్ళు, మేకల బలి, రక్తము, గొర్రెల యొక్క బళ్ళు, రక్తం చిందిస్తున్నారు. అయినా కూడా వాళ్ళలోంచి ఏం పోవట్లేదంటే అంటే పాపానికి సంబంధించినటువంటి జ్ఞానము పోవట్లే. ఇలా ఉంది. అంటే ఎలా అమ్మివేయబడ్డాం మనం అని చెప్పేసి అంటే ఇక సంపూర్ణంగా ఇక అలా అమ్మివేయబడ్డాం. పాపానికి ఎంత శక్తి ఉందంటే ఇంకా ఏ రక్తము, ఈ గొర్రెపిల్ల రక్తం సరిపోవట్లేదు, దానికి మేకల రక్తం సరిపోవట్లేదు. అంత పెద్ద కోడె అంటే తెలుసు, ఎద్దు లేదా బలం కలిగినటువంటి ఎద్దు పెద్దది, అంత దాని యొక్క రక్తం చిందించినా కూడా ఈయనకి విమోచన వస్తుందా? రావట్లేదు. విడిపింపబడట్లేదు. ఇప్పుడు అర్పించిన మళ్ళీ సంవత్సరం తిరిగి మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ అర్పించాల్సి వస్తుంది. మరి అలా దీని నుంచి మనం విడిపింపబడేది అలా చూసుకుంటూ పోతే ఇంకా మనకు విడుదల అనేది ఉందా చెప్పండి? ఇంకా అదే ధర్మశాస్త్రం కింద బ్రతికినట్లయితే మనకు విడుదల ఉందా? లేదు. జీవిత కాలము నువ్వు దేనికి అమ్మివేయబడ్డావు అసలు చెప్పాలంటే? ఇంకా పాపానికి అమ్మివేయబడ్డావు. అందుకే పౌలు గారు అంటున్నాడు, నేను పాపమునకు ఏం చేయబడ్డాను? అమ్మివేయబడ్డాను. నన్ను ఇంకా పాపం కొనేసుకుంది. ఇప్పుడు ఒకవేళ నువ్వు పాపానికి అమ్మివేయబడ్డావు అనుకోండి, ఇక నువ్వు చేసేదంతా ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు నేను నిన్ను కొనుక్కున్నాను సేవకుడి కింద. ఇప్పుడు నేనేం చెప్తా నువ్వేం చేయాలా? అదే చేయాలి. ఈరోజు ఇడ్లీ వండరా అని చెప్పేసి నువ్వు దోశ చేసి పెట్టావు అనుకో, ప్లేట్ మొహానికి వేసి కొడతా. మనం ఇల్లు కట్టాలి, పునాదులు తవ్వు అని చెప్పేసి అంటే వీడు తవ్వకుండా ఆ పైనుంచి పునాదులు కట్టాడంటే ఏం చేస్తాడు? అంటే ఏం చేయాలంటే ఒక్కసారి నువ్వు దేనికైతే అమ్మబడ్డావో దాని మాట వినాలా లేదా? వినాలా. అందుకే పాపానికి అమ్మివేయబడ్డటువంటి మనుషులందరూ ఏం చేస్తూ వచ్చారంట? పాపం చేస్తూ వచ్చారు. ఏం చేస్తూ వచ్చారు? పాపం చేస్తూ వచ్చారు. అందుకే నీతిమంతుడు ఎంతమంది లేరంట? కనీసం ఒక్కడు కూడా లేడు. నీతిమంతుడు ఒక్కడును లేడు. అందరూ ఏదో ఒక రంగంలో ఏం చేశారంటే ఆదామును బోలేవు, లేకపోతే అంటే అటువంటి పాపము చేయకపోయినా కూడా ఏదో ఒక రంగంలో ఏం చేశారంట? పాపం చేశారు. అంటే ఆదాములకు అందరూ పండును తెంపుకుని తిన్నారా? లేదు. అంటే మనకి పాత నిబంధన గ్రంథంలో పిలువబడేటువంటి పరిశుద్ధులు కూడా ఏం చేశారని ఉంది బైబిల్లో? పాపం చేశారు. అందరూ పాపంకు దాసులైపోయారు. ఇంక అంతే, ఇక తప్పదు అది. ఎందుకంటే ఆదాము అలా అమ్మివేయబడ్డాడు. ఇక హల్లెలూయా. మరి ఇట్లాంటి పరిస్థితి నుంచి మన ఎవరు విడిపించాలా? చదవండి అమ్మ, అది 2వ వచనం చదవండి. అలాగూ చేయగలిగిన యెడల
మనం కూడా చాలా మిస్టేక్స్ చేస్తాం. అవన్నీ ఇప్పుడు మనకు గుర్తున్నాయా? ధర్మశాస్త్రం యొక్క బళ్ళు ఎలా ఉంటాయంట అంటే చూడండి, ఎలా ఉంటాయంట అంటే నువ్వు ఇది 2025 సంవత్సరం, ఎన్నో సంవత్సరం ఇది 2025. ఇప్పుడు నీకు జనవరిలో బళ్ళు అర్పించాలి. ఎప్పుడు అర్పించాలా? జనవరిలో అర్పించాలి. హల్లెలూయా. పిన్ చూసుకో సార్, సౌండ్ వాల్యూమ్ కూడా చూసుకోండి. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సో చూడండి, నువ్వు ఒకవేళ జనవరిలో పాపం చేసావు. ఏం చేసావు? పాపం చేసావు. ఇప్పుడు బలి జనవరిలో అర్పించావు. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు అర్పిస్తావు? సంవత్సరం అంటే మళ్ళీ నెక్స్ట్ జనవరికి మళ్ళీ బలి అర్పించాలి. ఇలా యెరూషలేములోకి వెళ్ళి దేవుని యొక్క మందిరంలో నువ్వేం అర్పించాల్సి ఉంది? బలి అర్పించాలి. ఇప్పుడు ఈ బలి అర్పించేటువంటి క్రమంలో నువ్వు జనవరి నుంచి మళ్ళీ నెక్స్ట్ జనవరి వరకు ఎన్ని పాపాలు అయితే చేసావో ఆ పాపాలన్నీ ఏం చేయాలంటే జ్ఞాపకం ఉంచుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఏం చేయాలా? జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు నువ్వు చిన్న పోరగాడిని ఏదైనా కోపం వచ్చి ఒక మాట అనేసావు, పనికి మాలిన ఎదవా. ఏమన్నా? పనికి మాలిన ఎదవా. ఇప్పుడు రాసుకోవాలి, పనికి మాలిన ఎదవా అని చెప్పేసి నేను జనవరి 29వ తారీఖు ఇగో పలానా పెట్టాను అన్నా నేను, ఇగో ఇక్కడ. సో దీని ద్వారా నేను పాపం చేశాను. నెక్స్ట్ మళ్ళీ ఏదైనా మధ్యలో వచ్చేసి నీకు తెలియకుండా రాసుకుందామని చెప్పి నీ దగ్గర పెన్ లేకపోతే పక్కింటోడికి వెళ్ళి వాడు నడకుండా పెన్ను పట్టుకొచ్చేసావు. నువ్వు రాసుకోవాలా, నేను ఫిబ్రవరి 6వ తారీఖున పక్కింటోడి పెన్ను పట్టుకొచ్చుకో. ఇవన్నీ ఏం చేయాలంట? తిరిగి మళ్ళీ ఆ జనవరిలో బలి ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇగో జనవరి 29వ తారీఖు నేను పనికి మాలినోడా అన్నాను, ఆ గుర్రె మీద చేయబెట్టి. తర్వాత ఫిబ్రవరి 7వ తారీఖున నేను నేమని పక్కింట్లో ఉన్నటువంటి పిండి దొంగలించా అని చెప్పేసి ఇవన్నీ ఏం చేయాలంటే ఆ గొర్రె మీద పలికి ఆ తర్వాత ఏంటని చెప్పేసి అంటే నా పాపములకు ప్రతిగా ఈ గొర్రె పిల్ల నేను ఏమిస్తున్నాను? నేను బలిస్తున్నాను. ఇది బాగుందా ప్రాసెస్? అంటే సంవత్సరం కాలం అంతా చేసిన పాపాలన్నీ గుర్తుపెట్టుకుని రాసుకున్న చిట్టా అంతా మొత్తం గొర్రె పిల్ల దగ్గర చదివి దాన్ని బలిస్తే బాగుందా? బాగాలేదు. 3వ వచనం చదవండి అమ్మా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు ఏంటంటే ఏటేటా ఏం జ్ఞాపకం వస్తున్నాయంటే మనకి పాపములు. నువ్వేం పాపమును కమ్మివేయబడ్డావు. చదవండి నెక్స్ట్. ఏలయనగా ఇది అందరూ అండర్లైన్ చేసుకోవాలి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. ఎంతమంది చదివారు అది? ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు గొర్రెల యొక్క రక్తము పాపములు తీసివేయుట అసాధ్యము. ఏం చేస్తుంది? పాపాలని కప్పుతుంది అంతే. జస్ట్ ఏంటంటే దేవుడు పాపాన్ని చూస్తూ ఊరికా ఉండలేడు. ఆయన పాపము చూస్తే ఆయన ఏం చూపించాలంటే పాపానికి తగిన ఉగ్రత చూపించాల్సిందే. ఆయన పాపమును చూస్తూ మౌనంగా ఉండేవాడు కాదు. వాక్యం ఏం చెప్తుందంటే హీ విల్ బి యాంగ్రీ విత్ ద వికెడ్ ఎవ్రీ డే అని ఉంది. అంటే ఆయన భక్తిహీనుల యొక్క పాపము విషయం అంట ప్రతిరోజు కోపిస్తున్నాడంట. ప్రతిరోజు ఏం చేస్తున్నాడంట? కోపిస్తున్నాడు. మరి ఇప్పుడు దేవుని యొక్క కోపం నుంచి మనం ఎలా తప్పించబడతాం? ఇప్పుడు ఆయన ఏమో పాపాన్ని చూస్తే ఆయనకేమో ఆగదు. మనకి ఎట్టయితే ఆగదో కొన్నిసార్లు ఎవడైనా తప్పు చేస్తే మనం ఎలా ఊర్చుకోమో ఆయన కూడా మనలో ఏమైనా పాపం కనుగొన్నా లేకపోతే ఎవడైనా పాపం చేసినా ఆయనకు అస్సలు ఆగదంట. వాడిని ఏదో ఒకటి చేసేయాలంతే. పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణము. నీ జీవితకాలం 80 సంవత్సరాలు ఉంది. ఎంత? 80 సంవత్సరాలు. ఫస్ట్ టైం దేవుడు అధిక బలం ఉన్న ఎడల 120 సంవత్సరాలు బ్రతుకుతావు అన్నాడు. ఇక మోసే కాలంకి వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు అంటాడు? అది 80 సార్లు. ఇంకా 80 జాలు అంటాడు. ఇక అధిక బలం ఉన్న ఎడల 10 అటు 10 ఇటు అంటాడు అంతే తప్ప అంతకు మించి ఎక్కువ బ్రతుకు. ఈ మధ్యలో ఏం చేసావు? నువ్వు పాపాలు చేసావు. ఈ పాపాలు చేసినందుకు గాను నీ ఆయుష్కాలం ఏమవుతుంది? మళ్ళీ తగ్గించబడుతూ ఉంటుంది. ఎందుకు? అది దేవుని యొక్క ఉగ్రత. ఎందుకు? ఆయన పాపాన్ని చూస్తూ మౌనంగా ఉంటాడా?
ఉండడు ఇంకంతే. ఆ పాపమునకు తగినటువంటి శిక్ష ఇవ్వాల్సిందే వద్దా? ఇవ్వాల్సిందే. దేవుడు అన్నాక ఖచ్చితంగా పాపాన్ని ఏం చేయాలైనా శిక్షించాలి. ఇప్పుడు నువ్వు పాపం చేసావు, అది నీ యొక్క మనసులో లేదు. పాపం చేద్దామని నీ హృదయంలో ఉందా? ఇప్పుడు లేదు. అయినా కూడా నువ్వు దేనికి అమ్మివేయబడ్డావు? పాపమునికి అమ్మివేయబడ్డావు. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు పాపం చేస్తున్నావు. అమ్మివేయబడిన తర్వాత ఖచ్చితంగా పాపం ఏది చెప్తేనే అది చేస్తావు నువ్వు. ఎందుకు అంటే నువ్వు ఏం చేయబడ్డావు? అమ్మివేయబడ్డావు కాబట్టి. ఎట్లుంది మన పరిస్థితి చెప్పండి? మనమేమో అమ్మివేయబడ్డాం, మనలో మంచి చేద్దామంటేమో మంచి రాదు, చెడు వద్దన్నా ఏం చేస్తాం? మనం చేస్తాం. చిన్నపిల్లాడు ఎలా ఉంటాడు చెప్పండి? అరే వద్దురా, చేయకురా, ముట్టుకోకురా అని చెప్పేసి అంటే వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఖచ్చితంగా ముట్టుకొని గెలుక్కొని మళ్ళీ వచ్చేసి అమ్మ అని చెప్పేసి అంటాడు. అప్పుడు నువ్వేమంటావు? వద్దురా అని చెప్పానా? ఇది మన పరిస్థితి. ఎందుకంటే మనం ఎవరికి అమ్మివేయబడ్డామో? పాపమునకు. ఇది అందరికీ తెలియాలి. పాపమునకు మనము అమ్మివేయబడ్డా. అయితే ధర్మశాస్త్ర గ్రంథమును బట్టి, ధర్మశాస్త్ర కాలమును బట్టి ఏటేటా అర్పించేటువంటి ఆ బలుల వలన సంపూర్ణ సిద్ధి కలుగుతుందా? కలగట్లేదు. ఎందుకు అంటే 4వ వచనం చదవండి. ఏలయనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. పాపములను తీసివేయుట అసాధ్యము. మరి ఏం చేయాలి? ఇప్పుడు ఈ దేవుని యొక్క కోపాన్ని మనం తప్పించుకోవాలా? అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, సరే పరిపూర్ణమైనటువంటి కాలం వచ్చేంత వరకు వెయిట్ చేయండి. అప్పటి వరకు మీరు ఏం చేయాలంటే, మీ పాపాలు తీసివేయబడుట అది అసాధ్యం. ఎందుకంటే మేకల యొక్క రక్తము, గొర్రెల యొక్క రక్తము పాపాలు తీసివేయట అసాధ్యం. కాబట్టి అది ఒక పని చేస్తుంది. ఏం పని చేస్తుంది అంటే, నీ పాపాలను ఏం చేస్తుంది అంటే కవర్ చేస్తుంది, కప్పుతుంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా నగ్నంగా ఉన్నటువంటి స్త్రీ ఉందనుకోండి, అప్పుడప్పుడు మనం బట్టలు లేకుండా పోతా ఉంటే మనకేమనిపిస్తుంది అని చెప్పేసి అంటే, అరే పాపం బట్టలు లేవు కదా, ఆమెకు బట్టలు సరిగ్గా లేవు, ఒక చీర కొనిద్దాం, ఒక దుప్పటి కొనిద్దాం. ఇప్పుడు చూడండి, చలికాలంలో మనము తిరుగుతూ ఉంటే దుప్పట్లు లేకుండా చల్లో పనుకుని వణికే వాళ్ళని చూసారో చూడలేదా? చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? జాలి అనిపించి మనం ఏం చేయాలి? కనీసం ఒక దుప్పటి కూడా లేదు కదా, మన ఇంట్లో దుప్పటి ఒకటో లేకపోతే ఒక కొత్త దుప్పటి ఏదో ఒకటి కొని వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆ చలికి కాపుదాం అని చెప్పేసి ఏం చేస్తారంటే ఒక చిన్న దుప్పటి కొనిస్తారు. అప్పుడు వాడు ఏం చేస్తాడని చెప్పేసి అంటే ఆ చలికి ఆ దుప్పటి కప్పుకున్నట్టే ఓల్డ్ నిబంధన అంటే పాత నిబంధన గ్రంథంలో మేకల రక్తము, గొర్రెల రక్తము దేనికోసం పనికొస్తుందా అంటే కవరింగ్ అనండి. కప్పుట. నీ పాపాన్ని ఏం చేస్తుందంటే ఇది కప్పుతుంది అంతే. దేవుడు చూసినప్పుడు అప్పుడు ఏం కనపడుతుంది? పాపం కనపడుతుందా? రక్తం కనపడుతుందా? ఏం కనపడుతుంది? ఒకసారి నీ పాపం రక్తం చేత కప్పబడింది, కవర్ చేయబడింది. ఇప్పుడు దేవుడు చూసినప్పుడు ఏం కనపడుతుంది? రక్తం కనిపిస్తుంది. అందువల్ల దేవుడు ఏం చేస్తాడంటే ఆ రక్తమును చూచి నీ పాపమునకు తగిన శిక్ష వేయకుండా కొంతకాలం భరిస్తాడు అంతే. కానీ పాపం పోయిందా? ఏలయనగా మేకల రక్తము, గొర్రెల రక్తం పాపములు తీసివేయుట అసాధ్యం. పాపం పోయిందా? మరి పోలే. నువ్వు పాపమునకు అమ్మివేయబడ్డావు, విడిపింపబడ్డావా? మరి విడిపించబడలేదు. ఇట్లుంది. ఇంతటి పరిస్థితి నుంచి మనం ఎవరు విడిపించాలి? హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? ఇప్పుడు ఎంతమందికి కొద్ది క్లారిటీ వస్తుంది పాత నిబంధన గ్రంథంలో ఏం జరిగింది అనేది? ఎంతమంది క్లారిటీ వస్తుంది చెప్పండి? చెప్పాక ఇది పాత నిబంధన గ్రంథంలో జరిగింది. అంటే పాపాలు తీసివేసే శక్తి వాటికి లేదు, కానీ పాపాలను ఏం చేస్తుందంట? కప్పుతుంది. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 1వ వచనం నుంచి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఇక్కడ ఏముందంటే చూడండి, బ్లెస్డ్ ఈజ్ హీ హూస్ ట్రాన్స్గ్రెషన్ ఈజ్ ఫర్గివెన్ అండ్ హూస్ సిన్ ఈజ్ కవర్డ్ అని ఉంది ఇంగ్లీష్లో. తెలుగులో ఏముందంటే తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. చూడండి ఇక్కడ ఇంగ్లీష్లో ఏముందంటే హూస్ ట్రాన్స్గ్రెషన్ ఈజ్ ఫర్గివెన్ అండ్ హూస్ సిన్ ఈజ్ కవర్డ్ అంటే ఏంటి దాని అర్థం? కప్పబడుట. అంటే ఎవరు ధన్యుడు అంటే అప్పట్లో ఆ పాత నిబంధన గ్రంథాన్ని బట్టి చూస్తేనంటే ఎవరి పాపం అయితే కప్పబడుతుందో వాళ్ళే ధన్యులు అంట. అసలు చెప్పాలంటే ఒక్కవేళ దేవుడి కనుక ఆ రక్తమును వాడుకుని నీ పాపాన్ని కప్పినట్లయితే ఎవరు ధన్యులు? వాళ్ళే ధన్యులు. అంటే జస్ట్ నీ పాపం ఏం చేయబడుతుంది అంటే కప్పబడుతుంది అంతే. ఇంకా దానికి మించి ఏమైనా జరుగుతుందా? జరగట్లేదు. అది కూడా వ్యాలిడిటీ ఉందా లేదా? దాని వ్యాలిడిటీ ఎంత చెప్పండి? నువ్వు రీఛార్జ్ చేసుకున్నావు అనుకోండి, దాని వ్యాలిడిటీ ఎంత ఉంటుంది? నెల, 2 నెలలు, 3 నెలలు. సంవత్సరం ప్యాక్ వేసుకుంటే సంవత్సరం ప్యాక్. సంవత్సరానికి మించి ఇంకెక్కువ ఏమైనా ఉందా ప్యాక్?
నాకు తెలిసి లేదనుకుంటా. అంటే నువ్వు రీఛార్జ్ చేసుకుంటే నువ్వు ఎంతకాలం మాట్లాడవచ్చు? మ్యాక్సిమం సంవత్సరం తర్వాత మళ్ళీ ఏం చేయాలి? నువ్వు రీఛార్జ్ చేసుకో, లేకపోతే ఏమైతే నీ ఫోన్ ఉన్నా లేనట్టు. అలాగే ఈ యొక్క పాపాల యొక్క వ్యాలిడిటీ లేదా ఈ రక్తం యొక్క వ్యాలిడిటీ ఎంతకాలం అంట? సంవత్సరమే. మళ్ళీ నువ్వు ఎంత చేసినా నీ పాపాలు కప్పబడేది ఎంతవరకు? సంవత్సరం, 12 నెలలు అంతేగా. ఈ 12 నెలలు దాటిపోతే ఏమైపోతుంది? మళ్ళీ ఆ కవరింగ్ ఏమైపోతుంది? పక్కా పోతుంది. ఈ క్లాత్ తీసేస్తే మళ్ళీ కింద ఏముంది? పాపమే ఉంది మళ్ళీ. మరి ఏంటి పరిస్థితి? ఇట్లుంది. మళ్ళీ దేవుడు చూశాడు, నువ్వు ఈ సంవత్సరం బలి ఇవ్వడం మర్చిపోయావు. గత సంవత్సరం బలి, అంతకుముందు సంవత్సరం బలి, ఇవన్నీ లేవు. ఇంకా మొత్తం ఏమైపోయింది? కవరింగ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు బ్లడ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంట అని చెప్పేసి అంటే, ఇప్పుడు ఈ పాపంలో దిగినటువంటి శిక్ష నీ మీదకి రావచ్చు. అందుకే దేవుడు ఏం అర్పించమన్నాడు? బళ్ళు పాప క్షమాపణ ఎలా కలుగుతుందంట? రక్తం లేకుండా పాప క్షమాపణ లేదు. ఒకవేళ రక్తం చిందించకుండా పాపంకి క్షమాపణ వస్తుందా? రాదు. ఆ రక్తం లేకుండా దేవుడు కేవలము పాపాన్ని చూడకుండా ఉండగలడా? లేదు. రక్తం ఉంటేనే పాపాన్ని చూడకుండా ఉండగలదు. తన అతిక్రమముల పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేని వాడు. ఆత్మలో ఏం లేనివాడంట? అంటే నువ్వు ఒక్కవేళ దేవుడు శుద్ధీకరిస్తే నీ ఆత్మలో ఏం వెళ్ళిపోవాలంట? కపటము, పాపం వెళ్ళిపోవాలి. అటువంటి వాడు ఎవడంట అంటే ధన్యుడు. ఇలా ఉంది పరిస్థితి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం నుంచి. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఆ గుడారం అంటే ఈ పాత నిబంధన గుడారము ప్రస్తుత కాల గుడారమునకు ఎలాగుందంటది? ఉపమానముగా ఉన్నది. చదవండి. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని చూడండి ఇక్కడ ఏముందని చూడండి. ఇక్కడ మళ్ళీ అదే మాట మాట్లాడుతుండ్రు. ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నది. అంటే నువ్వు ఎన్నిసార్లు అర్పించినా నువ్వు ఆరాధికుడివి, నీకు సంపూర్ణ సిద్ధి కలుగుతుందా? కలగట్లేదు. నెక్స్ట్, ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు. అంటే ఇది ఎప్పటి వరకు అంట అంటే దిద్దుబాటు కాలం. చదవండి. వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోను నానా విధములైన ప్రక్షాళనలతోను సంబంధించిన శరీరాచారములు మాత్రము. శరీరాచారం అంటే చూడండి, నువ్వు ఎలా చేసినా కూడా లాస్ట్కి ఏంటని చెప్పేసి అంటే నీకు జస్ట్ శరీరాచారాలు ఇవన్నీ. నెక్స్ట్ చదవండి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హల్లెలూయా. అంటే నీకు వ్యాలిడిటీ తీసేసి క్రీస్తు తన రక్తం ద్వారా నీకు ఏ విమోచన సంపాదించాడంట? నిత్యమైన విమోచన. హల్లెలూయా. అంటే చూడండి, యేసు రక్తము నీకు ఏ విమోచన ఇచ్చింది? సంవత్సరకాల విమోచన, నిత్యమైన విమోచన. అంటే ఇప్పుడు నువ్వు పాపమునకు అమ్మివేయబడినటువంటి మనిషిని దేవుడు ఏం చేశాడు? కొన్నాడు. ఇప్పుడు కొనేశాడా లేదా? కొనేశాడు. ఆ పాపము నుంచి నీకు ఏం చేశాడు? ఇప్పుడు విడిపించాడు. నిత్యంగా ఎలా విడిపించాడంట అంటే ఏదో కొంతకాలం వరకు కాదంట, లీజుకి తీసుకున్నాడా? లీజ్ అంటే ఏంటో తెలుసా? ఎంతమందికి లీజ్ అంటే తెలుసు? ఆ పదం విన్నారా లేదా? లీజ్ అనే పదం తెలుగులో ఏమంటారు? అందరికీ లీజ్ అంటే తెలుసు. అంటే ఏదైనా భూమి కానీ నువ్వు తాత్కాలికంగా కొంతకాలం వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి అగ్రిమెంట్ లాంటిది అనమాట. అంటే ఇంతకాలం వరకు నువ్వు వ్యాపారం చేసుకో, అంతే. దాన్ని లీజ్ అంటారు. కానీ ఇక్కడ లీజా లేకపోతే పర్మనెంటా? పర్మనెంట్. కొంతకాలమా? నిత్యకాలమా? సదాకాలమా లేకపోతే అప్పుడప్పుడా? సదాకాలం. నిత్యమైన విమోచన సంపాదించాడంట దేవుడు. నిత్యమైన విమోచన సంపాదించాడు. చదవండి అమ్మది. హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియు నైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను.
హల్లెలూయా. అమ్మ 11 మళ్ళీ చదవండి అమ్మ. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనదియు నైనా గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక, మేకల యొక్క కోడెల యొక్క రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో తన ప్రవేశించెను. స్వరక్తముతో, అంటే ఇప్పుడు మనం ఏ రక్తం చేత విమోచింపబడ్డామో? యేసు రక్తం చేత. హల్లెలూయా. ఈ విమోచన ఎంతకాలం విమోచన? నిత్యకాలం విమోచన. హల్లెలూయా. అంటే ఈ విమోచన ఎలాగుంటది అంటే, ఇక ఒక్కసారి ఈ రక్తముని గిరికి విమోచిస్తే నీ గతకాల పాపములు ఎన్నడూ జ్ఞాపకం లేనంతగా శుద్ధీకరింపబడతావు. నువ్వు ఏటేట అర్పించేటువంటి బల్ల కాదు, జ్ఞాపకం వచ్చేటువంటి బలుల పాపాలు కాదు. ఒక్కసారి నువ్వు కడగబడ్డావా, ఇంకా ఆ కడగబడిన శుద్ధీకరింపబడినటువంటిది ఇక తాత్కాలికం కాకుండా పర్మనెంట్గా ఉంటుందంట. హల్లెలూయా. నెక్స్ట్ చదవండి. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును, చూడండి, మేకల యొక్కయు ఎడ్ల యొక్క రక్తము మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు, మళ్ళీ ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధ పరచనే ఎడల. ఈ రక్తాలు ఏ శుద్ధి కలగజేస్తున్నాయంట? శరీర శుద్ధి. ఏ శుద్ధి? అక్కడ ఉంది కదా, చదవాలి. ఏ శుద్ధి ఉంది అక్కడ? శరీర శుద్ధి. నువ్వు ఎంత మాత్రం శరీరానికి స్నానం చేస్తే మళ్ళీ మురికి అంటిద్దా అంటదా? అంటిద్ది. అలాగే నువ్వు ఎంత చేసినా కూడా పాపమును కమ్మివేయబడ్డా కాబట్టి నీ శరీరం ఏం చేస్తుంది? మళ్ళీ పాపమే చేస్తుంది. శరీర శుద్ధి కలగజేసిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా. చూడండి, నిత్యుడగు ఆత్మ ద్వారా దేవుడు యేసులో ఏ ఆత్మ పెట్టాడంటే పరిశుద్ధాత్మను పెట్టాడు. ఆ నిత్యుడగు ఆత్మ ద్వారా ఏం చేశాడంట అంటే, తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకునిన క్రీస్తు రక్తము అనండి అక్కడ. క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో, అక్కడ బైబిల్లో ఏముంది? అక్కడ ఎంతో ఎక్కువగా ఏమనుంది? అక్కడ శుద్ధి చేయనా లేకపోతే ఎంతో ఎక్కువగా శుద్ధి చేయనా? మీరు కొన్ని పదాలు మర్చిపోవద్దు. అంటే యేసు రక్తం నేను ఎలా శుద్ధీకరిస్తుందంట అంటే ఎంతో ఎక్కువగా శుద్ధీకరిస్తుందంట. అందుకే నువ్వు నిత్యమైన విమోచన పొందావు. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి విడిపింపబడ్డావు అంటే పాపము నుంచి విడిపించబడ్డావు. హల్లెలూయా. అందుకే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మీరు విలువ పెట్టి ఏం చేయబడిన వారు? కొనబడిన వారు. ఎవరు కొన్నారు నిన్ను? యేసుక్రీస్తు. ఏమిచ్చి కొన్నాడు? ఆయన రక్తము. ఆ రకంగా నువ్వు విమోచింపబడ్డావు. ఇప్పుడు ఇంకా పాపం చేయడానికి అవకాశం ఉందా? లేదు. నీలో ఏం శుద్ధీకరించాడంట అంటే నీలో పాపం చేసే మనస్సాక్షిని కూడా శుద్ధీకరించాడంట. అంటే చూడండి, పాపం చేయాలన్న ఆలోచన బయట నుంచి వస్తుందా లేకపోతే లోపల నుంచి వస్తుందా? లోపల నుంచి. ఈ లోపలే శుద్ధీకరణ జరిగిన తర్వాత ఇక నువ్వు బయట ఎందుకు పాపం చేస్తావు? దీన్నే ఏమంటారంటే నిత్యమైన శుద్ధీకరణ. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు రక్తము నిన్ను అక్కడి నుంచి అమ్మివేయబడినటువంటి స్థానం నుంచి విడిపించి పరిశుద్ధమైన స్థానాన్ని దేవుడు నీకు ఇచ్చాడంట. ఈ స్టేజ్కి ఇటు పక్క ఉన్నావు. ఒకప్పుడు నువ్వు ఎన్ని రక్తాలు అర్పించినా స్టేజ్కి ఇటు పక్క వచ్చావా? నువ్వు రాలే. మరి ఎవరి రక్తం ద్వారా వచ్చావు? యేసు రక్తము మధ్యలో ఉండబట్టి అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి వచ్చావు. ఈ విమోచన ఏ విమోచన అంటే నిత్యమైన విమోచన. 15వ వచనం అమ్మ. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై. ఏం కలుగుటకై? విమోచన. అంటే మొదటి నిబంధన కాలంలో జరిగినటువంటి అపరాధముల విషయం మనకి ఏం కలుగుతుందంట? విమోచన కలుగుటకై. ఆయన మరణము పొందినందున. ఎవరు మరణం పొందారు దీనికోసము? ఇప్పుడు చెప్పండి, యేసు రక్తము లేకపోతే యేసు మరణము సాధారణమైందా? చిన్నది అదేమన్నా? నీ జీవిత కాలంలో నువ్వు ఏది అర్పించినా నీ పాపం నుంచి విడిపించబడతావా? నువ్వు పడవు. అట్లాంటిది యేసు రక్తం నిన్ను ఏం చేసిందంట అని చెప్పేసి ఆయన మరణం ద్వారా నిత్యమైన విమోచన నీకు ఇచ్చేసిందంట. హల్లెలూయా. చదవండి. ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యం. ఎప్పుడైతే నేను నిత్యంగా దేవుడు విడిపించాడో ఇక నీకు కలగబోయే స్వాస్థ్యం ఏ స్వాస్థ్యం అంటే అక్కడది నిత్యమైన స్వాస్థ్యం, పరలోక రాజ్యం నీకు కలుగుతుంది. హల్లెలూయా. అందుకే చూడండి, నిత్యమైన విమోచన కలిగేంత వరకు కూడా పాత నిబంధన భక్తులు కూడా పరలోక రాజ్యం వెళ్ళారా? ఇంకా వెళ్ళలే.
అద్వితీయ తండ్రిని ఎవరిని చూడలేదు, అద్వితీయ తండ్రి దగ్గర నుంచి వచ్చిన యేసు తప్ప అని వాక్యంలో సెలవిస్తుంది. అంటే యేసుక్రీస్తు వచ్చి తన రక్తం అర్పించేంత వరకు కూడా పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు కూడా పరలోక రాజ్యం వెళ్ళారా? మరి వాళ్ళు ఎక్కడున్నారు? పరదేశంలోనండి. అంటే దేవుడు వచ్చి యేసు రక్తం చిందించి వాళ్ళకు కూడా విమోచన కలగజేసేంత వరకు కూడా వాళ్ళు ఎక్కడున్నారంటే వాళ్ళు పరదేశంలో ఉన్నారు. అంటే నిత్యమైన స్వాస్థ్యం వాళ్ళు కలిగిందా యేసు రక్తం వచ్చేంత వరకు? దాని అర్థం ఏంటి? నిత్యమైన స్వాస్థ్యం కలగలేదు అంటే పాత నిబంధన గ్రంథం సంపూర్ణ సిద్ధి వాళ్ళు కలగజేసిందా? లేదు. మనమైతే ధన్యులం చెప్పాలంటే. వాళ్ళు యేసుక్రీస్తు వచ్చేంత వరకు, ఒకవేళ అబ్రహాం 2000 సంవత్సరాల ముందు వచ్చాడు, యేసుక్రీస్తు కంటే ముందు. ఎన్ని సంవత్సరాల ముందు వచ్చాడు? 2000 సంవత్సరాల ముందు వచ్చాడు. అబ్రహాం ఎప్పటి వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది? 2000 సంవత్సరాలు పరదేశంలోనే ఉండాల్సి వచ్చింది. ఆయనకు పరలోకం అనే పట్టణం ఉన్నా కూడా, సిద్ధపరిచి ఉన్నా కూడా, యేసు రక్తం లేని అక్కడికి ఎవరు వెళ్ళలేరు కాబట్టి అక్కడే ఉండాల్సి వచ్చింది. 2000 సంవత్సరాలు వెయిట్ చేశాడు. 2000 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు. నిత్యమైన విమోచన సంపాదించి చెరగా పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడంట? పరలోక రాజ్యం వెళ్ళాడంట. అప్పుడు వెళ్ళాడంట అబ్రహాం గారు కూడా. నువ్వైతే ఎప్పుడు తెలుసా? ఇప్పుడు ఒకవేళ నువ్వు అబ్రహాం వల్లే మరణిస్తే డైరెక్ట్ అటాక్, డైరెక్ట్ ఇంకా. ఎందుకు? నీకు నిత్యమైన విమోచన ఎప్పుడు వచ్చింది? ఇప్పుడే వచ్చేసింది. ఎవరైతే యేసునందు విశ్వసించి రక్షింపబడ్డారో రక్షణ నేడే. నీ విమోచన ఎప్పుడు? ఇప్పుడే. అంటే నువ్వు అబ్రహాం లాగా 2000 సంవత్సరాలు వెయిట్ చేయాలి? ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మోషేలా కొంతకాలం వెయిట్ చేయాలా? వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. పాత నిబంధన గ్రంథం భక్తుల్లాగా కొత్త నిబంధన భక్తుడు మధ్యవర్తిమైనటువంటి యేసుక్రీస్తు వచ్చేంత వరకు వెయిట్ చేయాలా? వెయిట్ చేయని అవసరం. ఆల్రెడీ యేసుక్రీస్తు వచ్చాడు కాబట్టి ఇప్పుడు మనకి ఎక్కడికే అంటే, ఒకవేళ మనం క్రీస్తునందు నిద్రించిన డైరెక్ట్ పరలోక రాజ్యమే. మనకి వచ్చేసిందా రాలేదా? మార్గం దేవుడు చూపించాడా లేదా? అందుకే యేసు ఏమన్నాడు? నేనే మార్గము, నా ద్వారా తప్ప. ఆ డైలాగ్ అండలో ఎంత తప్పు ఉంది ఇప్పుడు చెప్పండి? ఎందుకు? ఆయన ఏ విమోచన సంపాదించాడు? నిత్యమైన విమోచన. నిత్యమైన స్వాస్థ్యం ఎవరు ఇవ్వగలుగుతారు? యేసు. ఒకవేళ నిత్యమైన స్వాస్థ్యము ఈ మేకల రక్తము, గొర్రెల రక్తం ఇస్తే మళ్ళీ యేసుక్రీస్తు రావాల్సిన పని ఉండేదా? లేదు. మరి యూదులు, ధర్మశాస్త్రం సంబంధించినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు ఏమంటున్నారు తెలుసా? మాకు యేసు రక్తం వద్దు, మాకు ఎవరు కావాలంటున్నారు తెలుసా? మాకు ఇంకా మేకల రక్తము, గొర్రెల రక్తం ఇవే కావాలంటున్నారు వాళ్ళు. ఇది ప్రాబ్లం. చాలామంది యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా ఏమంటారని చెప్పేసి అంటే, మాకు యేసే అవసరం లేదు, మాకు డైరెక్ట్ తండ్రే కావాలంటారు. నా కుమారుని పంపించి, నా కుమారుడు రక్తం చిందించి, తనలో ఆఖరి బొట్టైనటువంటి రక్తం అనేది నీళ్ళ వల్ల బయటకు వచ్చేంత వరకు ఆ రక్తాన్ని ఏమీ లేకుండా చిందించి, నీ పాపముల విషయం ఆయన మరణించి నీకు విమోచన కలగజేసి నీకు నిత్యమైన స్వాస్థ్యం సంపాదించి ఆయన ద్వారా రా అని చెప్పేసి అంటే, నువ్వు డైరెక్ట్గా వస్తావా? రా అని చెప్పేసి ఒక్కసారి ఎగిరితే ఆడపడుతుందో తెలుసా? ఎక్కడ పడుతుందో తెలుసా? భూమి యొక్క అట్టడుగు భాగంలో పడి ఆడికి వెళ్ళిపోతావు తెలుసా? నరకాగ్నిలోకి వెళ్ళిపోతావు. ఏసీ లేకుండా పరలోక రాజ్యం పోతావా? మరి ఎందుకు ఇంత కష్టం? ఎందుకు? మరి నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు రాలేడు. ఇప్పుడు చెప్పండి, యేసు చేసింది మామూలు బలియాగమా లేకపోతే అద్భుతమైన బలియాగమా? అద్భుతమైన బలియాగం. చదవండి అమ్మ అదే వర్స్ పూర్తి చేయండి. పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యం గురించిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆయన కొత్త నిబంధనకు ఏ వర్తి అయి ఉన్నాడంట? మధ్యవర్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు నీకు చూడండి, పాపములకు విముక్తి, విమోచన ఎప్పుడు కలిగింది తెలుసా? యేసు రక్తాన్ని ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో నీ గతకాల పాపములు, ప్రస్తుత కాల పాపములు, భవిష్యత్ కాల పాపములు ఒక్కసారే సిలువలో ఆయన తీసేశాడంట. ఇంకా హల్లెలూయా. ఇంకా నీకు పాప జ్ఞప్తి ఉందే? ఇంకా ఒకప్పుడు నువ్వు ఉండేదండి యేసుక్రీస్తు రక్తాన్ని అంగీకరించేదాకా నాకు కూడా పాపం లెక్క జ్ఞప్తి ఉండేది. అంటే జ్ఞాపకం ఉండేటి, నేను ఇది చేసా కదా, దేవుడు నేను అనర్హుని కదా, దేవుడు నాకు వాడుకోడా, ఈ జ్ఞాపకం ఊరుకు వచ్చేదనమాట చేసినటువంటి పాపాలు. ఎప్పుడైతే యేసు రక్తం అని చెప్పేసి దీని గురించి లోతుగా తెలుసుకున్నానో, ఆ గతకాల పాపం నేను ఏం చేశానంటే ఇప్పుడు ఎలా ఉన్నాను తెలుసా? మనం ఎలా ఉంటున్నావు తెలుసా? నీ అంత పరిశుద్ధుడు ఎవడు లేనట్టు జీవిస్తున్నావు నువ్వు. నీ అంత పరిశుద్ధుడు, నీ అంత నీతిమంతుడు ఎవరూ లేనట్టు జీవిస్తున్నావు. ఎందుకు తెలుసా? ఏ రక్తం వచ్చింది ఇప్పుడు మధ్యలో? యేసు రక్తము. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదవండి మళ్ళీ. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి
ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. మనకేంటంట? విమోచనం. విమోచనము. మనకేమొచ్చింది? ఆయన రక్తం వల్ల మనకి విమోచనం. మనం ఒక స్టిక్కర్ ఇచ్చాం, గుర్తుందా లేదా? ఎర్ర కలర్ స్టిక్కర్. దాంట్లో కూడా ఏముంటుంది అంటే వీఆర్ రిడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వీఆర్ రిడీమ్డ్ అంటే మనము యేసు రక్తం చేత ఏం చేయబడ్డాం? మనము విమోచించబడ్డాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదవండి అమ్మా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారమగుటకు. తేజోవాసులు అంటే ఏంటంటే వెలుగు సంబంధించినటువంటి వాసులు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఎక్కడ వాడివి అని చెప్పేసి అంటే, నేను పలానా పట్టణపు వాసిని అండి అని చెప్తావు. నేను హైదరాబాద్ వాసిని, భాగ్యనగర్ వాసిని, నేను నా రాష్ట్రము కోల్కతా అంటే, ఇప్పుడు మనం ఏ వాసులుగా చేశాడంటే తేజో వాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములు. అంటే దేవుడు మనకి నిత్యమైన విమోచన కలగజేసి వెలుగు సంబంధమైనటువంటి వెలుగులో జీవించే వారితోటి మనకి ఏం చేశాడంటే పాలివారుగా చేశాడంటే దేవుడు. చదవండి అమ్మది. పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి, మనల్ని పాత్రులుగా చేసినటువంటి తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు. మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా వద్దా? ఇప్పుడు దీన్ని బట్టి చెల్లించాలా వద్దంటారు? చెప్పండి మీరేగా. చెల్లించాలా వద్దా? చెప్పాలి నాకు. చెల్లించాలా వద్దా? ఇంత మంచి గొప్ప కార్యం బట్టి యేసయ్యకి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా వద్దా? తండ్రి ఈ లోకమునకు యేసుక్రీస్తుని పంపించినందుకు కూడా మనం తండ్రికి కృతజ్ఞతలు చెప్పాలా వద్దా? చెప్పాలా. ఎందుకంటే నిత్యమైన విమోచన సంపాదించాడంటే యేసుక్రీస్తు వచ్చి. చదవండి అమ్మది. దేవుని బతిమాలుచున్నాను ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి ఎక్కడి నుంచి విడుదల చేశాడంట? మనం ఎక్కడ అమ్మివేయబడ్డాం? పాపమునకు అమ్మివేయబడ్డాం. పాపము అంధకార సంబంధమైందా వెలుగు సంబంధమైందా? పాపము చేయి ప్రతివాడు ఇంకా దేంట్లో ఉన్నాడు అంటాడు దేవుడు? చీకట్లోనే. మొదటి యోహాను రాసిన పత్రికలో ఉంటుంది, పాపము చేయి ప్రతివాడు ఇంకా దేంట్లో ఉన్నాడు? చీకట్లోనే. అంటే పాపం దేని సంబంధమైనదే? చీకటి సంబంధం. మనం అక్కడ అమ్మివేయబడ్డాం, ఇంకంతే. అది అక్కడి నుంచి మన దేవుడు విడిపించి ఏం చేశాడంటే చదవండి ఏముందో. అంధకార సంబంధమైన అధికారం నుండి మనల్ని విడుదల చేసి ఎవరు విడుదల చేశారు? యేసు. ఎలా విడుదల చేశాడు? రక్తము ద్వారా విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క అంటే నీ రాజ్యం ఏమైందంట? మార్చబడ్డది. హల్లెలూయా. అంటే నువ్వు వాడి కింద బానిసత్వం అనుభవిస్తున్నటువంటి నీకు తన రక్తాన్ని వెలగా చెల్లించి అక్కడ నిన్ను విమోచించి ఏం చేశాడంట అంటే, అటుపక్క ఉండాల్సిన నీకు ఎటుపక్క తెచ్చాడంట? ఇటుపక్క తెచ్చేశాడు. చదవండి అమ్మా, పూర్తి చేయండి. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య. ఇప్పుడు మన నివాసం మారిపోయింది. ఎప్పుడైతే మనము యేసు రక్తం బట్టి కొనబడ్డామో మన నివాసం ఏమైపోయింది? ఇప్పుడు మార్చబడ్డది. అక్కడ అమ్మివేయబడితివి. యేసు రక్తం ఇప్పుడు కొని ఏం చేశాడంట? ఆయన కింద ఉండాల్సినటువంటి మనము, అంధకారం కింద ఉండాల్సిన మనము, అపవాది కింద ఉండాల్సినటువంటి మనము ఎక్కడ పెట్టుకున్నాడంటే ఇప్పుడు యేసయ్య కింద తన రాజ్యంలో పెట్టుకున్నాడంట. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే నీ రాజ్యం మార్చబడి యేసుక్రీస్తు రాజ్యం కింద ఉన్నావు. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? నువ్వు యేసు రాజ్యంలో ఉన్నావు. ఇప్పుడు తండ్రి యొక్క రాజ్యంలో ఉన్నావు. ఇంకా అపవాద రాజ్యం కింద ఉన్నామా? మనం పాపం కింద ఉన్నామా? అందుకే మనం ఏం చేయొద్దు? మనము పాపం చేయొద్దు. ఎందుకు అంటే మనం ఒకప్పుడు దానికి అమ్మివేయబడితే యేసు రక్తం ఇప్పుడు మనం ఏం చేసింది? ఇప్పుడు కొని మన రాజ్యాన్ని మార్చింది. ఇంకా మనకు ఆ పాపంతో ఏమైనా సంబంధం ఉందా? లేదు. చూడండి ఇంకా ఏం చేస్తుందంట అంటే, యేసు రక్తం ఏం చేస్తుందంట అంటే, వెంటనే మనం రాజ్యం మార్చబడిన తర్వాత కూడా కొన్నిసార్లు పాత సంబంధమైనటువంటి లేదా పాత రాజ్యం సంబంధించినటువంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. వెంటనే మన భాష మార్చబడుతుందా? మార్చబడదు. వెంటనే నీ యొక్క పదాలు పరిశుద్ధమైన పదాలుగా మార్చబడతాయా? లేదు. కొన్నిసార్లు నువ్వు పాత కాలంలో జీవించి ఇప్పుడు ఒక పల్లెటూరు వాడు సిటీకి వచ్చాడు. పల్లెటూరు వాడు సిటీకి వచ్చిన తర్వాత లాస్ట్కి వాడు ఏం చేస్తున్నాడని చెప్పి వాడు సిటీలో జాబ్ వచ్చింది కొన్ని రోజులు. ఫస్ట్ అంటే పల్లెటూరుని విడిచిపెట్టి ఒక 20 సంవత్సరాల తర్వాత సిటీకి వస్తే సిటీలో జాబ్ వచ్చింది. వాళ్ళ మేనేజర్ గారు అడుగుతాడు అన్నమాట, ఇప్పుడు వాడు పల్లెటూరు భాషలో సమాధానం చెప్తాడా, సిటీ భాషలో సమాధానం చెప్తాడా? ఎందుకు? అలవాటైన భాష. అప్పుడప్పుడు మనం కూడా ఏంటంటే దేవుడు మన రాజ్యాన్ని మార్చిన తర్వాత కూడా మనం ఏం చేస్తూ ఉంటాం తెలుసా? ఆ పాత పద్ధతిని అనుసరించి నడుస్తూ ఉంటాం. తెలియక
అంటే ఆ పాత పాపంలో పడిపోయినా లేకపోతే పాత బలహీనతలోకి మనం వెళ్ళిపోయినా కూడా మన రాజ్యం ఏం మార్చబడదంట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఒకసారి ఇటు రాజ్యానికి మార్చబడిన తర్వాత యేసు రక్తాన్ని అంగీకరించి నువ్వు ఏదో ఆ పాత సంబంధమైనటువంటి బలహీనతను కలిగి ఏదో చిన్న పాపం చేసావు, ఇబ్బంది కలిగించింది, అది దేవుడికి ఇబ్బంది కలిగించింది. మళ్ళీ దేవుడిని నేను ఇక్కడ నుంచి తీసేయి అటు పడేయడు. మళ్ళీ నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడి కాదు, పో అవతల పో అని చెప్పేసి మళ్ళీ అటు పంపిడు. ఆ పల్లెటూరుడికి ఉద్యోగం ఇచ్చిన తర్వాత వాడైనా నువ్వు దీనికి పనికిరావు, నువ్వు మళ్ళీ నువ్వు పల్లె వైలుకు బస్ ఎక్కి మళ్ళీ బో అని చెప్పేసి అంటున్నాడు. దేవుడు అట్ట కదా, ఒక్కసారి నీకు విమోచించి ఇటు పక్క తీసుకొచ్చిన తర్వాత అది నిత్యమైన స్వాస్థ్యం అని ఉంది బైబిల్లో. నిత్యమైన విమోచన అని ఉంది. అటు ఇటు తిరగవు, నువ్వు ఇటు జంపు మళ్ళీ అటు జంపు ఇట్లా కాదు. ఒక్కసారి విడిపింపబడ్డావా అది నిత్యమైన విమోచనే, యేసు రక్తమును బట్టి అది. హల్లెలూయా. అందుకే మీరు కడగబడిన వారు, యేసు రక్తం చేత ఏం చేయబడిన వారు? కడగబడిన వారు. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసాను. నెక్స్ట్ చదవండి. ఆ కుమారుని రక్తము ద్వారా మనకేంటంట విమోచనం. అనగా ఏం కలుగుతున్నది? అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పాప క్షమాపణ నీకు కలిగింది, ఇంకా కలగాల? కలిగింది. నిన్ను విమోచించాడా? విమోచించాలా? విమోచించేశాడు. నువ్వు ఇటుపక్కున్నావా? ఇప్పుడు ఇటుపక్కున్నావా? నీ స్థానం మార్చబడ్డది యేసునందు. హల్లెలూయా. యేసు రక్తం వల్ల నీ స్థానం మార్చబడ్డది. అందుకే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే, నీకు శ్రేష్టమైన స్వాస్థ్యం ఇచ్చా కాబట్టి ఇంకా ఆ పనికిమాల జీవితం ఎందుకు? ఇంకా అపవాద సంబంధమైనటువంటి రాజ్యంలో నీకు ఎందుకు స్థానం? ఇంకా అటు బోమాకిగా ఇటైపోయి ఉండు. హల్లెలూయా. మొదటి పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని. మనం దేని చేత విమోచించబడలేదంటే మన పాపము నుంచి వెండి బంగారాల చేత మనము విమోచించబడలేదు. అమూల్యమైన రక్తము చేత. ఏ రక్తం చేత అంటే అది? అమూల్యమైన రక్తము చేత. అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం ఏ రక్తం చేత విమోచించబడ్డామో? క్రీస్తు రక్తం చేత. అది ఏ రక్తం అంటే అమూల్యమైన రక్తము. అది బంగారము కంటే వజ్రాల కంటే కూడా శ్రేష్టమైన రక్తం. హల్లెలూయా. బంగారము వజ్రాలు అని మొదటి నిబంధన గ్రంథంలో కూడా ఉన్నాయా లేవా? ఒకవేళ అవే విమోచన కలిగించుంటే యేసు రక్తం ఎందుకు ఇంకా మనకి? నీకు ఇంత వజ్రాలు ఇస్తా, ఇంత బంగారం ఇస్తా, నాకు విమోచించి అని చెప్పి ఆ పాపానికి చెప్తే పాపం విడిచిపెట్టేదే? నీకు వజ్రాలు ఉన్నాయి, బంగారం ఉన్నాయి, నువ్వు నాకిందే ఉండాల్సిందే అని వాడు అంటాడు. అయితే యేసు రక్తం మనకు నిత్యమైన విమోచన ఇచ్చేసింది. హల్లెలూయా. అది నిష్కలంకమైన రక్తము. ఒక్క నిమిషం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితే. చెప్పండి ఏం జరిగింది మనకి ఇప్పుడు లాస్ట్కి? మీలో కొందరు అట్టివారై ఉంటారంటే మనం ఒకప్పుడు ఎక్కడి నుంచి చదువుతారంటే ఫస్ట్ దీనికి ఇక్కడ నుంచి చదవండి, 9వ వచనం చదవండి అమ్మా. దేవుని రాజ్యమునకు వారసులు కానేరని. అన్యాయస్తులు అని చూడండి. అన్యాయస్తులు మోసపోకుడి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారేరని మీరు ఎరగరా? మోసపోకుడి. ఇప్పుడు చదవండి. మోసపోకుడి జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను
దొంగలైనను లోబులైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని. మనం ఒకప్పుడు అట్టివారమా కాదా? ఇందులో ఏదో ఒకటి లోబి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? లోబి, పిసినారితనము. సో ఈ లెక్కను బట్టి చూస్తే ఈ లోబి కూడా పాపమా కాదా? పాపమే. ఈ లోభత్వం కూడా పాపమే. ఉంచుకొని ఇవ్వకపోవడం కూడా పాపమే. సో మనం ఒకప్పుడు అందులో కూడా పాలివారమే ఉన్నాం. అందరూ పాపులే. చూడండి, యేసుక్రీస్తు వచ్చేంత వరకు అన్ని జనులు అందరూ దేంట్లో ఉన్నారు తెలుసా? పాపంలోనే ఉన్నారు. ఇంకా ఇశ్రాయేలు ప్రజలకైనా ఆ పాపము కనబడకుండా కవర్ చేసుకోవడానికి మేకల రక్తం ఏమైనా ఉందిలే, కానీ అన్ని జనులకి ఇంకేమైనా రక్తం ఉందా? అసలు ఏదీ లేదు యేసు రక్తం వచ్చేంత వరకు. మనకైతే మొత్తం పూర్తిగా పాపంలోనే బ్రతుకుతున్నాం మనమైతే. మీలో కొందరు అట్టివారు వింటారు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందున మీరు కడగబడి, ఇప్పుడు మనం ఏమేమంట? కడగబడి పరిశుద్ధపరచ. చూడు, కడగబడమే కాదు, మనం ఏం చేయబడ్డాం ఇప్పుడు? దేవుడు ఏం చేశాడంట అంటే నిన్ను కడగడమే కాదు, మళ్ళీ మొత్తం టవల్ పెట్టుకుని మొత్తం ఏం మరకాలు ఎక్కడ తుడిచేశాడంట. హల్లెలూయా. అంటే ఇక దేవుడు నీకు చూసినప్పుడు ఇక నీలో పాపం కనిపిస్తుందా? కనిపించదు. ఏం చేశాడంటే కడిగేశాడు మొత్తానికి. పాత నిబంధన గ్రంథంలో ఏం చేశాడు? కవర్ చేశాడు రక్తాన్ని బట్టి. ఇప్పుడు యేసు రక్తంతో ఏం చేశాడు? కడిగేశాడు. ఇంకా కడిగేసిన తర్వాత పాపం ఉంటుందా? ఇంకా ఉంటుందా? ఉండదు. ఒక మరక అంటింది, ఒక పెయింట్ అంటింది, కిరోసిన్ పెట్టి ఏం చేశాను? మొత్తం కడిగేసావు. ఈ కిరోసిన్ పెట్టిన తర్వాత పెయింట్ ఉంటుందా? ఇంకా ఉండదు. ఇప్పుడు అదే పెయింట్ నీ శరీరానికి ఇలా ఉందనుకోండి, ఒక స్టిక్కర్ వేసుకున్నావు, ఇక్కడ లోపల పెయింట్ ఉందా లేదా? అది పాత నిబంధన గ్రంథం. ఏసునంద ఏంటంట అని చెప్పేసి అంటే ఆ స్టిక్కర్ కాదు, ఏం చేశాడంటే కిరోసిన్ లాంటిది పట్టుకొచ్చి మొత్తం పోసి మొత్తం శుభ్రంగా ఏదాకా తోమాడంట. తోమి మళ్ళీ ఏం చేసి టవల్ పెట్టి తుడిచాడంట. ఇంకా మరక కనపడుతుందా? కనపడుతుందా? దేవుడు నీలో యేసు రక్తాన్ని పంపించి నీలో మరక లేకుండా కడిగేశాడంట. హల్లెలూయా. మళ్ళీ ఏం చేశాడంటే ఆ వస్త్రాలన్నీ పాత నిబంధన సంబంధమైనటువంటి మలిన వస్త్రాలన్నీ తీసివేసి కొత్త వస్త్రాలైన పరిశుద్ధ వస్త్రాలను, నీతి వస్త్రాలు ధరింపజేశాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమందికి నీతి వస్త్రాలు ఉన్నాయి యేసు రక్తం ద్వారా? ఇప్పుడు మీరు ఏ వస్త్రాలు? పరిశుద్ధమైన వస్త్రాలు కప్పుకున్నారా లేదా? అందుకే మనం ఎలా జీవించాలి? పరిశుద్ధముగా, కడగబడిన వారుగా జీవించుదుముగాక, విమోచించబడిన వారుగా జీవించుదుముగాక. ఇంకా 2-3 స్క్రిప్చర్స్ ఉన్నాయి, రాసుకోండి, తర్వాత ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. ఇది ఒక్కటి చదివేసాను. కీర్తన గ్రంథము 111వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథము 111 9వ వచనం. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు. ఆయన తన ప్రజలకు ఏం కలగజేశాడంట? విమోచన కలగజేయవాడు. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. తన నిబంధన నిత్యము ఉండ నిర్ణయించువాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందంటే, నువ్వు విమోచించిన తర్వాత, దేవుడు నీకు విడిపించిన తర్వాత మళ్ళీ జ్ఞాపకం చేసుకుని లేదు నీకు అది నడవదు, నువ్వు అటు పో అని చెప్పేసి అంటాడా? ఆయన నిబంధన నిత్యముగా ఉంచువాడంట. హల్లెలూయా. ఆయన నిబంధన నీ పట్ల కూడా నిత్యముగా ఉంచును గాక. ఆయన విమోచన నీకు నిత్యముగా ఉండును గాక. నిత్యమైన స్వాస్థ్యం నీకు కలుగును గాక. లేచిన మనం ప్రార్థించుకుని చాలు. నెక్స్ట్ మిగతా టాపిక్స్ నెక్స్ట్ సర్వీస్లో వెనస్డే చూద్దాం. అందరూ అనండి, యేసు రక్తము అనండి, యేసు నామము అనండి, యేసు రక్తము, యేసు రక్తము. హల్లెలూయా. యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడిన వారిలా ప్రార్థించండి. విమోచింపబడిన వారిలా ప్రార్థించండి. పరిశుద్ధులుగా మార్చబడిన వారిలా ప్రార్థించండి. ప్రార్థించే ముందు అందరూ లైవ్లో వీక్షించే వారు కూడా దేవుని యొక్క రక్తమునకు, తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమే ఉన్నాం. నిత్యమైన విమోచన యేసుక్రీస్తు మనకు సంపాదించాడు కదా. నిత్యమైన స్వాస్థ్యము మనకి ఇచ్చాడు కదా. ఆయన అంధకార సంబంధమైనటువంటి రాజ్యం నుంచి మనం విడిపించి తేజో నివాసులైనటువంటి తండ్రి యొక్క కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనం చేసినందుకు అందరూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అందరూ ప్రార్థించండి. లైవ్లో వీక్షించేవారు కూడా ప్రార్థించండి. లెట్ us pray unto God. ముందు దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు.
మనం ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బద్దులమై ఉన్నాం కాబట్టి అందరూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిత్యమైన విమోచన నీకు సంపాదించాడు ఆయన. ఏలయనగా మేకల ఎక్కి, గొర్రెల ఎక్కి, కోడిల యొక్క రక్తమును బట్టి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించలేదు, కానీ తన స్వరక్తను పట్టుకుని నీకు నిత్యమైనటువంటి విమోచన కలగజేయ నిమిత్తం దేవుని సన్నిధిలో ఒక్కసారి వెళ్ళాడంట. హల్లెలూయా. ఆ ఒక్కసారి వెళ్ళిన దాన్ని బట్టి, ఆ ఒక్కసారి అర్పించినటువంటి రక్తాన్ని బట్టి నీకు నిత్యమైన విమోచన కలుగుచున్నది కనుక లెట్ us pray unto God. మనం దేవునికి ప్రార్థిద్దాము. మనం ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడు దేవుడు. మన పాపములన్నింటినీ తీసివేశాడు. మనలో ఏ కల్మషము లేకుండా సమస్తమును మనం కడిగాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అందరూ దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్.